మార్పులు చేర్పులు ఎత్తులు పై ఎత్తులు కొత్త కొత్త హామీలు అడగకుండానే వరాలు అబ్బో ఎలక్షన్ల గెలిచేతందుకు ఎన్నెన్ని ప్లానింగ్ లేయాలో అన్నీ వేస్తున్నాయి పార్టీలు. రెండు రాష్ట్రాలలో మస్తు రంజగా నడుస్తున్నది రాజకీయం. ఓ దిక్కేమో పబ్లిక్ను తమ దిక్కు మలుపుకునే ఎగిరం చేసుకుంటేనే ఇంకో దిక్కు లీడర్లను కార్యకర్తలను హుషారు చేస్తున్నాయి పార్టీలు. అందరేమో కానీ ఫ్యాన్ పార్టీ వాళ్ళ రువ్వడు మాత్రం చిన్నగలేదు. ఇక చూడురు మీరే. అటు పబ్లిక్ను ఇటు పార్టీ లీడర్లను ఎవ్వలను నారాజ్ చేస్తలేడు సీఎం జగన్ సారు. మీటింగుల మీద మీటింగులు పెట్టి అందరినీ హుషారు చేస్తున్నాడు. ఉన్నది 45 రోజులే, గట్టిగా తిప్పల పడాలి, మళ్ళోసారి గద్దెనెక్కాలి అన్నట్టు ఫ్యాన్ పార్టీ లీడర్లందరినీ కూసబెట్టి ముచ్చట్లు చెప్పిండు. ఈ 45 రోజుల్లో ఇక ఎన్నికలు జరగబోతున్నాయన్న సంగతి జ్ఞాపకం పెట్టుకోండి. ఈ 45 రోజులు దాదాపుగా మన పార్టీలో అయితే మోరార్లెస్ టికెట్లన్నీ మోరార్లెస్ అందరికీ కన్ఫర్మ్ అయినట్టే. మోరార్లెస్ తాడేపల్లిలో అయినా మేము సిద్ధం, మా బూత్ సిద్ధం మీటింగుల అన్ని జిల్లాలకెళ్ళి లీడర్లను పిలిపించుకొని మాట ముచ్చట చేసిండు సారు. పబ్లిక్లనే ఉండాలి, పబ్లిక్లనే తిరగాలి అన్నట్టు గట్టిగానే చెప్పిండు. పండ్ల పని ఎగస్ పార్టీ వాళ్ళకు గట్టిగానే సురుకులు పెట్టిండు. అని చంద్రబాబు నాయుడు అలాంటి వ్యక్తి కాదు. ఎన్నికల కోసం ఓట్ల కోసం ఏమైనా చెబుతాడు, ఎవరినైనా మోసం చేస్తాడు అవసరం కోసం అన్నది మన కళ్ళ ఎదుటనే కనిపించిన సత్యం. 2014లో ఇదే చూసాం, దానికన్నా ముందు ఇదే చూసాం. ఇవాళ తాను కేజీ బంగారం ఇస్తానని చెప్తున్నాడు, ప్రతి ఇంటికి బెంచ్ కారు కొనిస్తానంటున్నాడు. మళ్ళీ జరగబోయేది మాత్రం మళ్ళీ ఇదే అమ్మా అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పే పరిస్థితి రావాలి. అంతేకాదు ఎగస్ పార్టీ వాళ్ళ తీరుగా ఉత్తుత్తి మాటలు చెప్పేటోళ్ళం కాదు. ఏది చేస్తామో గదే చెప్తాం, ఏదైతే చెప్తామో చేసి చూపిస్తాం అన్నట్టు మాట్లాడిండు జగన్ సారు. సర్కారోళ్ళు చేసిన మంచి ఏంటిదో ఇల్లు తిరిగి ప్రచారం చేయాలి, ఎవ్వరు లాపర్వ చేయొద్దు అని చెప్పిండు. 175 సీట్లకు 175 సీట్లు గెలవాలి అన్నట్టు నూరిపోసిండు. సీఎం సార్ ముచ్చట్లతోని ఫ్యాన్ పార్టీ లీడర్లకు బలం మందు తాగినట్టే బలం వచ్చిందట. మరిగా చూడాలి ఎట్టెట్ట పని చేస్తారో.